బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కనీస్. ఈరోజు మళ్ళీ మనం మోరంపూడి గ్రామానికి వచ్చాము. మోరంపూడి గ్రామం అంటే మన జగ్గయ్య గారి పుట్టిన ఊరు, పుట్టిన ఇల్లు, ఇదంతా చూడటానికి ఇక్కడికి వచ్చాము. అయితే గతంలో మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆదివారం ఉండే, ఆ రోజు నేను బయట నుంచే వీడియో తీసి మీకు ఒకటి పెట్టడం జరిగింది. అప్పటికి కూడా చాలామంది నా సబ్స్క్రైబర్స్, నా ఫ్రెండ్స్ అంతా కూడా ఆదరించేసి నాకు ఇంకోసారి మొత్తం వీడియో చూపించండి అనేసి నాకు రిక్వెస్ట్ పెట్టారు. అందుకే ఈరోజు వర్కింగ్ డే రోజు, అంటే ఈ జగ్గయ్య గారి ఇంటిని ఇక్కడ సచివాలయం లాగా చేశారు కాబట్టి మనం వర్కింగ్ డేలో కంపల్సరీ రావాలి. మళ్ళీ వచ్చి వీడియో తీస్తానని నేను చెప్పాను కాబట్టి మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి. ఇప్పుడు మొత్తం మనం లోపలికి వెళ్ళి అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏంటి అనేది, ఎలా ఉంది ఇల్లు అనేది కూడా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను ఈ ఇల్లు ఎలా ఉంది అనేది. ఇదివరకు ఆల్రెడీ నేను బయట చూపించాను కదా, మళ్ళీ ఒకసారి ఇక్కడ కన్స్ట్రక్షన్ ముందు నుంచి మనం లోపలికి చూపించుకుంటూ వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ మనకి ఈ సచివాలయం లోపల మనకు పర్మిషన్ కావాలి అని అంటే మనకు తను సామ్యుల్ గారు తను హెల్ప్ చేశారండి. తను ఈ గ్రామానికి చెందిన వ్యక్తి. అయితే తను అడిగి ఇంకా కొన్ని ఏమైనా విషయాలు మనకు తెలియని ఉంటే మనం తెలుసుకుందాం ఈరోజు. సామ్యుల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు జగ్గయ్య గారి గురించి ఎంతవరకు తెలిసి ఏంటి కొంచెం మా వాళ్ళకి చెప్పండి. అంతా తెలియపోయినా కొంతవరకు తెలుసు అండి. మీకు తెలిసింది చెప్పండి. ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆయన 2 ఆయన, 3 ఆయన హైదరాబాద్ లో ఉంటాడు. జగ్గయ్య గారు పెద్ద ఆయన. అయితే ఆయన చనిపోయి ఒక సుమారుగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. ఆయనకి 2 కొడుకులు 2 కూతుర్లు. 2 కొడుకులు అంటే 2 కొడుకులు కూడా చనిపోయారు. 2 కూతుర్లు ఉన్నారు. ఒక అల్లుడేమో డాక్టర్, చర్మ వ్యాధుల డాక్టర్ గుంటూరులో. అంతవరకు నాకు తెలుసు అండి. మరి ఆయన ఉన్నారో లేదో తెలియదు. ఇక్కడ ఉన్న ఆయనకేమో 3 ఆడపిల్లలు. 2 అమెరికాలో ఉంటున్నారు, ఒకళ్ళేమో న్యూజిలాండ్లో ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడున్న ఆయన భార్య ఏమో విజయవాడలో ఉంటున్నారు, మేడం గారు. ఈ ఇల్లేమో సచివాలయానికి ఇచ్చారు. అంటే ఇదే ఇంట్లో జగ్గయ్య గారు ఇదే ఇంట్లో పుట్టారు. అంటే మాకు తెలియదు. 120 సంవత్సరాలు క్రితం. అది అంటే ఇది ఇల్లు కట్టి 120 సంవత్సరాలు, 127 దాకా అవుతుందంట. 127 సంవత్సరాల ఇల్లు అండి ఇది. ఈ రోజు మనం చూస్తుంది చూడండి, అసలు ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఈ ఇల్లు. తర్వాత ఈ ఇంటి పక్కనే మనం గతంలో కూడా చూపించాం కదా, వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇల్లు ఉంది అని. ఇప్పుడు కూడా తను లేరనమాట. అంటే విజయవాడ సంథింగ్ తెనాలినా ఉన్నారు, వేరే ఊర్లో ఉన్నారు. అందుకే ఇప్పుడు మనము ఈ ఇంట్లోనే మొత్తం ఎలా ఉంది ఏంటి సచివాలయం ఆఫీస్కి అయితే ఇచ్చేసారు. బట్ కట్టిన ఇల్లు మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. మళ్ళీ దీన్ని మోడల్ చేసి ఏం కట్టలేదు వాళ్ళు. ఇన్ని సంవత్సరాల నుంచి, అంటే 125 సంవత్సరాలకు పైగా ఉన్న ఇంటిని మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూసుకుందాం. ఫ్రెండ్స్, మన జగ్గయ్య గారి ఇంట్లో, పుట్టినింట్లో మనం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. చూడండి, అసలు చాలా బాగుందండి. సూపర్గా ఉంది అసలు. ఆ రోజు వచ్చినప్పుడు మనకు లాక్ వేసి ఉండే కదా మొన్న వచ్చినప్పుడు. అందుకే ఈరోజు మళ్ళీ ఓపెన్గా ఉంది కాబట్టి ఒకసారి మొత్తం అంత లోపల చూద్దాం. ఫ్రెండ్స్, మొన్న చూపించినట్టే ఈరోజు కూడా మళ్ళీ చూపిస్తున్నాను. ఆ బ్యాక్ సైడ్ ఉన్న వైట్ ఇల్లు మన జగ్గయ్య గారి తమ్ముడు గారిది. ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్యామిలీ లేరండి. వాళ్ళు విజయవాడ సంథింగ్ ఎక్కడికి వెళ్ళారంట. అందుకే ఇప్పుడు నేను తన్ని కూడా చూపించలేకపోతున్నాను. కాకపోతే మనకేంటంటే ఇప్పుడు రెండోసారి నేను మీకు మాట ఇచ్చిన ప్రకారంగా మళ్ళీ ఇక్కడ దాకా హైదరాబాద్ నుంచి వచ్చేసి మీకు జగ్గయ్య గారి ఇల్లు అంతా లోపల చూపించడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.